రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పానీపూరి కనబడితే చాలు నోరూరుతుంది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు ఎక్కువగా ఈ పానీపూరిని తింటుంటారు. కేవలం కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు మాత్రమే కాదు, ఈ పానీపూరి లవర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ స్నాక్ ఇది. ముఖ్యంగా మన భారత్లో మరి ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో పల్లెలు పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదొక ఈవినింగ్ స్నాక్ లాగా, అసలు డే అంతా ఓల్డ్ డే అంతా ఈవినింగ్ అని కాదు, ఈ మధ్యకాలంలో ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం రాత్రి వరకు కూడా పానీపూరి బళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. పానీపూరి బళ్ళ దగ్గర ఎప్పుడు జనాలు ఇవి తినేందుకు క్యూ కడుతుంటారు. కానీ నిజంగా పానీపూరి లవర్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే కర్ణాటక తమిళనాడులో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఇందులో ఈ పానీపూరిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా కార్సినోజెనిక్ పదార్థాల వల్ల దీంట్లో క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి. దీంట్లో వాడే సింథటిక్ కలర్స్, ఫుడ్ కలర్స్ వల్ల చాలా ఇంపాక్ట్ చూపుతుంది మన ఆరోగ్యం మీద అని చెప్తున్నారు. ముఖ్యంగా పానీపూరి కలర్స్లో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించిన 3 క్యాన్సర్ కారకాలు, ల్యాబ్ టెస్ట్లో 3 క్యాన్సర్ కారకాలు గుర్తించారు. దీంట్లో బ్రిలియంట్ బ్లూ, సన్సెట్ ఎల్లో, టాట్రాజైన్ ఈ 3 కూడా సింథటిక్ ఫుడ్ ఏజెంట్స్. ఈ 3 కూడా క్యాన్సర్ను కలిగించే కారకాలు. ఆర్టిఫిషియల్ కలర్స్, కలరింగ్ ఏజెంట్స్. నార్మల్గా ఏదైతే రోడమిన్ బి అనేది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెక్స్టైల్, అంటే మన బట్టలకు కానీ లేకుంటే మిగతా మన కలరింగ్ ఇంటి కలర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ వేస్తుంటారు. అంటే కలర్ఫుల్గా మంచి కనిపించడానికి ఆ కలర్ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ కొందరు ఏం చేస్తారంటే ఆ ఆర్టిఫిషియల్ కలర్ని మన ఫుడ్స్లో, ఇప్పుడు బఠానీ మనకు సీజన్గా దొరకదు, ఒకసారి వస్తుంది, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, బట్ మళ్ళీ తర్వాత దొరకదు. బట్ ఆ బఠానీలు ఏం చేస్తారు, గ్రీన్ కలర్ కావాలని మొత్తం గ్రీన్ దాంట్లో వేసేసి పెడతారు. సో దిస్ ఈజ్ అనే ఆర్టిఫిషియల్ అన్నట్టు, ఆర్టిఫిషియల్ డై అంటాము దాన్ని, ఒకటి ఇట్లా చేయడానికి కలర్ఫుల్గా కనిపించినవి. సెకండ్ ఏంటంటారంటే ఇప్పుడు మనకు గోబీ మంచూరియా లేకుంటే రెడ్గా వస్తుంది, చికెన్ 65, ఫిష్లో కానీ ఇలాంటివన్నీ మన రెస్టారెంట్స్లో, ఇప్పుడు నాకు తెలిసి పానీపూర్లో ఉండేది కంటామినేటెడ్ వాటర్ అయి ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ యూజ్ చేసేది ఈ కలరింగ్ ఏజెంట్స్ కలర్ఫుల్గా అనిపించడానికి వేస్తారు. బేసికలీ అది కార్సినోజెనిక్. రోడమిన్ బి అనేది కార్సినోజెనిక్. దానిలో లోపల ఉండే వితౌట్ ఆ కలర్ తీసేస్తే దెన్ ఇట్స్ good to have the food. International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. రైట్. హలో భయ్య, మీరు గప్చుప్ తిన్నారు కదా, సో ఏంటి అంటే నిజంగా కర్ణాటక తమిళనాడులో గప్చుప్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, కొన్ని సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడతారని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంది? ఇక్కడ మీరు తింటున్నారు కదా. లేదు, ఇక్కడైతే హైదరాబాద్లో అలా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే కొన్ని దగ్గర గ్రీన్ కలర్ అనేది వాడతారు, వేరే కలర్స్ కూడా వాడతారు. మనం ఏంటంటే హైజీన్ ఉన్నది ప్లేసెస్లో తింటే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్లో వైట్ టెస్టింగ్ సాల్ట్ వేస్తారు, అది వేయకుండా ఓల్డ్ డేస్లో ఏం చేస్తుండే అంటే లైక్ చింతపండు వేస్తుండే. సో అదొక్కటి చూసుకోవాలా. సో మోస్ట్ ఆఫ్ ది లైక్ ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ బాగుండదు, ఇప్పుడు ఇక్కడ మీరు ప్లేస్ ఆల్రెడీ చూసారు బాగుంది, చుట్టుపక్కల ప్లేసెస్ బాగుండవు, ఈగల్ మస్కిటోస్ ఉంటాయి. మోస్ట్లీ చిన్నపిల్లలు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ తింటారు ఇది, ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ సర్వేలో కూడా. సో ఏంటంటే కొద్దిగా చూసి తింటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ అండ్ ఈవెన్ ద స్ట్రీట్ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ దట్స్. అదే చెప్పదలుచుకున్నాను. పైగా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా అవుతున్నాయి కదా ఫుడ్ సెక్యూరిటీ చెకప్స్ హోటల్స్లో అక్కడిక్కడ. సో హైదరాబాద్లో అయితే నాకు తెలిసి అలాంటి కేసెస్ ఏం లేవు. బట్ వి థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ విల్ సీ అండ్ దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు ఇక్కడ కూడా టేస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఏం కలర్స్ అయితే లేవు నార్మల్గా. కానీ కొన్ని చోట ఏంటంటే మీరు వాటర్ ఏదైతే ఉంటుందో అందులో గ్రీన్ కలర్ ఎక్కువగా వాడతారు, వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు. పైగా కొన్ని దగ్గర ఏంటంటే మినరల్ వాటర్ వాడరు, నార్మల్గా మనకి ఏదైతే బోర్వెల్ వాటర్ ఉంటాయో అవి వాడతారు, అది మనకు తెలిసిపోతుంది. మోస్ట్లీ చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి అదొక్కటి చూసుకోవాలి మనము.
అంతే. ఇకపై చూస్తే వీళ్ళకి కూడా లైసెన్స్ ఉంది ఆల్రెడీ. సమ్ ఆఫ్ ద పీపుల్ దే విల్ నాట్ యూజ్ లైసెన్స్, నార్మల్గా టోకరీస్ పెట్టుకొని అమ్ముతారు. అదొక్కటి చూసుకుంటే పిల్లలకి మంచిది, బికాజ్ ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది. సో రైనీ సీజన్లో మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ అనేవి చాలా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ ఒక్కసారి ఇంపాక్ట్ అయితే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు రికవర్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు వైరసెస్ ఎలా ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది. సో అది కొద్దిగా కేర్ తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే స్కూల్లో, కాలేజెస్లో టీచర్స్ కూడా చెప్పాలి స్ట్రీట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి కొద్దిగా. ఈరోజు రేపు ఫ్యాషన్ అయిపోయింది స్ట్రీట్ ఫుడ్, అదొక్కటి చూసుకోవాలి. స్కూల్లో టీచర్స్ కూడా చెప్పాలా. ఇన్ ద మీన్ వైల్ చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ హియర్ దే కెన్ మేక్ ఎట్ హోమ్ మేడ్ కూడా పాసిబుల్, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ గెటింగ్ ఇన్ ద మార్కెట్, రైట్? సో ఈవెన్ వీ కెన్ డూ దట్. అంతే నా తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు వచ్చాను, జస్ట్ ఒక్కసారి అప్పుడప్పుడు తింటూ ఉంటాను, కానీ స్ట్రీట్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. సో మనకి చాలా వరకు ఇవన్నీ మలేరియా కానీ, డయేరియా కానీ ఇలాంటివి వచ్చేది. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ పానీ అనేది చాలా మంచిది కాదు యాక్చువల్లీ హెల్త్కి. సో ఇంట్లో హోమ్ మేడ్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ యువర్ హెల్త్. సో ఇవి హోమ్ మేడ్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి ఏరియాలో తినడం అనేది మంచిది కాదు. సో ఈగలు వాడడం వల్ల సో మీకు ఎక్కువ డిసీజ్ వైజెస్ కానీ ఎక్కువ వస్తుంది. సో బెటర్ అవాయిడ్ దిస్ అండ్ బెటర్ టు హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్ ప్రిఫరబుల్. చిన్నపిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి, ఎందుకంటే దే విల్ అట్రాక్ట్ సో ఫాస్ట్లీ కంపేర్ టు అదర్ పీపుల్. సో చిన్నపిల్లలకి ఎడ్యుకేట్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇవ్వడమే చాలా బెటర్. హెల్త్కి మంచిది అండ్ దెల్ బీ అవాయిడింగ్ ఫర్ ద చిన్నప్పటి నుంచి అటాక్ అవ్వడం తగ్గుతుంది, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. సో దట్ ఈస్ అవర్ సజెస్ట్ టు బెటర్ టు డూ ఇన్ అ హోమ్ మేడ్. దట్స్. అంటే ఈ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా తినడం వల్ల, మరి మీరేమంటారు? మీరేం చెప్తారు? అంటే రెగ్యులర్గా వస్తుంటారు కదా. అవునండి, ఇది రెగ్యులర్గా తినకూడదు, అప్పుడప్పుడు పర్లేదు ఒకసారి. ఇక్కడైతే నీట్గానే పెడతారు, కానీ వేరే చోట్ల మరి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడైతే పర్లేదు, కానీ అప్పుడప్పుడు తినొచ్చు. పిల్లలకి కూడా రెగ్యులర్గా పెట్టకూడదు, కొంచెం చూసుకుని. వాడే కలర్స్ అవునండి, అవును, అది నిజమండి. అది పిల్లలకి చూసుకుని పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు, పిల్లలకి తినిపించద్దు. కొంచెం చూసుకుని అప్పుడప్పుడు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా చూసుకుని అది మంచిదా కాదా చూసుకుని పెట్టండి. రెగ్యులర్గా పెట్టద్దు, పిల్లలకి హెల్త్ పాడవుద్ది. ఇలాంటివన్నీ వస్తుంటాయి, క్యాన్సర్లు అవి. ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఇంక పిల్లలు బయటకు వస్తే వినరు కదండి అసలు. ఏదో ఒకసారి అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాకుండా ఏదో ఒకసారి పెడితే పర్లేదు. ఎప్పుడు తింటుంటావా? ఇష్టమా నీకు గప్చుప్ అంటే? అవునా? మరి గప్చుప్ తింటే మళ్ళీ జ్వరం వస్తుందంట, క్యాన్సర్ వస్తుందంట, మరి ఓకేనా? అది అట్లా కొంచెం తింటాను నేను, కొంచెమే. అప్పుడప్పుడు తింటావా? రెగ్యులర్ తినద్దు మరి అప్పుడప్పుడు. అది అంటే నీకు ఎలా ఉంది టేస్ట్? ఎందుకు నచ్చుతుంది గప్చుప్ అంటే? ఎందుకు ఇష్టం నీకు మరి? ఇక బాగుంటాను నేను, ఇక బాగా ఇస్తాను. రెగ్యులర్ తింటావు గప్చుప్ నువ్వు? నోకి తీసుకుంటా. ఎక్కువ తినేసా చాలా అవన్నీ. డైలీ తినవు కదా రోహిత్? డైలీ తింటా నేను, డైలీ. ఇంట్లో చేసి తినాలంటున్నారు, ఇది వద్దు అంటున్నారు. మరి ఇందుకు తీసుకొని తింటానా? అన్నీ తింటానా నేను. ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సరైన ప్రామాణికత పాటించలేదని చెప్పేసి కర్ణాటకలో, ముఖ్యంగా తమిళనాడులో, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బ్యాన్ దిశగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు. కాబట్టి కాస్త ఆలోచించండి ఈసారి పానీపూరి తినే ముందు. ఎందుకంటే పానీపూరి అనేది ఒక రకంగా దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దీని క్రేజ్ అలా ఉంది, ఇప్పుడు అలా తయారైంది. పానీపూరి అంటే ఒక స్నాక్, ఒక టైం పాస్కి వెళ్ళి తినడం. పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు బాగా వెళ్తారు, జాగ్రత్త. పానీపూరి తినే ముందు ఒక్కసారి ఆలోచించు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.